పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర్తిపాలెంలో సొంత రొయ్యల చెరువులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. చెరువులపై పనిచేస్తున్న వారితో కలిసి రొయ్యల మేతను కలపడం, చెరువులో వెదజల్లడం, రొయ్యల పెంపకంలో పాటించాల్సిన పలు మెలకువలను చర్చించి నిర్వహణకు సంబంధించిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈరోజు పట్టుబడికి వచ్చిన చెరువుల్లో రొయ్యలను పట్టుబడి చేసి ఐస్ ప్యాక్ చేసి ప్లాంట్కు పంపే పనులను పరిశీలించి సొంత చెరువుల వద్ద స్వయంగా పనుల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం, సంతృప్తి కలిగిందని మంత్రి అన్నారు. అంటే ఎన్నో ఒడిదుడుకులు, చెరువులు బాగు చేసుకుని, లైమ్ అప్లై చేసుకుని, సీడు పోసిన దగ్గర నుంచి వాటరు, సాయిలు మేనేజ్మెంట్ చేసుకుంటూ, ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా వచ్చేటువంటి వర్షాలు ఒక పక్కన, మొండు టెండలు వడగాల్పులు మరొక పక్కన, ఇటువంటి ప్రకృతి ఆటుపోట్లను తట్టుకుంటూ చెరువులకి నిరంతరం కూడా కరెంటును అందించుకుంటూ రాత్రి పగలు హార్నెస్లు శ్రమించి ఆ రొయ్యలను పండించినటువంటి రైతుకు రొయ్యల ధర నిర్ణయించేటువంటి శక్తి లేదు. కానీ ఆ రొయ్యలకు ఉపయోగించేటువంటి ఆ యొక్క మేత, అదేవిధంగా సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ వాళ్ళు మాత్రం వాళ్ళ ఉత్పత్తులకి ధరలు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. దయవుంచి ఈవేళ అందరూ కూడా గమనించాలి. ఆక్వా బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. ఈవేళ ఈ దేశానికి అత్యంత విదేశీ మార్క ద్రవ్యం అందించేదే ఈవేళ ఆక్వా. ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గత 30 సంవత్సరాలుగా నేను కూడా 1995 ఆ రోజు ఆక్వా నేను కూడా చెరువులు ప్రారంభించాను రైతుగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉన్నాం. చెరువులు బాగుండి పట్టుబడులు బాగా వస్తే రేట్లు అమాంతం తగ్గించేస్తారు ప్లాంట్స్. అదే పట్టుబడులు లేవు, చెరువుల్లో సరుకు లేదు అనుకుంటే రేట్లు కొంత పెంచి మళ్ళీ రైతులకు ఆశ కల్పిస్తారు. అదేవిధంగా ఫీడ్ కంపెనీలు వాళ్ళకి లాభాలు బాగా వస్తే ₹1 తగ్గిస్తారు. లాభాలు రాక నష్టం కనిపిస్తే అమాంతంగా 10-15 రూపాయలు పెంచేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా డిమాండ్ని బట్టి సీడు రేట్లు, ప్రోబయోటిక్స్, మినరల్స్ చాలా ఖరీదైపోయినటువంటి పరిస్థితి. అందుచేత ఏజెన్సీలు అందరూ కూడా ఆలోచన చేయాలి. మనం బాగుంటేనే కాదు, రైతు కూడా బాగుండాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే నేను కూడా 20-30 సంవత్సరాలను చూసా. నష్టపోయినటువంటి రొయ్య రైతులను చూశాను. కానీ ఈ యొక్క చెరువులు సంబంధించి, ఆక్వాకు సంబంధించి ఆధారపడినటువంటి ఈ ఫీడు, సీడు, ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎక్కడ నష్టపోయినటువంటి పరిస్థితి నేను కూడా చూడలా. అంచేత మనం ఒక్కరమే లాభాలు కాకుండా, మనం ఎవరి మీద అయితే రైతు మీద ఆధారపడేమో ఆ రైతుకు కూడా లాభాలు ఇచ్చే విధంగా ఉంటే మీరు, మేము 10 కాలాల పాటు ఆక్వా చల్లగా ఉంటుంది.